మనల్ని ఎవడు రాయిపోయేది అక్కడ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సారీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్స్ గట్టా చేసి ఏ వీడియో చేస్తున్నా సరే మినీ వ్లాగ్ అని వచ్చేస్తుంది. అలా ఉంది మన పరిస్థితి. బట్ ఈ రోజు వీడియో అలా కాదు, ఎందుకంటే ఈ రోజు మనం లాంగ్ వీడియో చేయబోతున్నాం. అంటే ఈ లాంగ్ వీడియోస్ గట్టా చేసే ప్లాన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ మా యూనివర్సిటీ వాళ్ళు, మా ఎంబీఏ వాళ్ళు ఖాళీగా ఉంచాలనుకోరు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మేము ఖాళీగా ఉన్నాం అనుకో, ఈ యాపిల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నిటికీ మేమే సీఈఓలు అయిపోతాం. కాబట్టి మా షెడ్యూల్ చాలా టఫ్గా ప్లాన్ చేస్తారు. ఎందుకు ఎలా అంటున్నానంటే, మొన్నటి వరకు ఎస్ఏపీ అయింది, ఆ తర్వాత మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్, అండ్ ఈ లోపు మనకి వినాయక చవితి వచ్చేసింది. సో ఇలా మన షెడ్యూల్ మొత్తం టఫ్ అయిపోవడం వల్ల మనకి లాంగ్ వీడియోస్ కట్ చేయడానికి టైం కుదరలేదు. బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఈ లాంగ్ వీడియోస్ ఇలా ఏదో కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో దాన్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, అండ్ కుదిరితే మీకు నచ్చింది కింద కామెంట్ కూడా చేయండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. ఇంక ఈ రోజు మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే, ఈ రోజు వ్లాగ్ కంప్లీట్ గా టీచర్స్ డే గురించి ఉండబోతుంది. అంటే అయిపోయిన పెళ్లి గుప్పుడు భజంత్రులు, ఎందుకంటే మన ఫ్లడ్స్ వల్ల, ఎగ్జామ్స్ వల్ల టీచర్స్ డే అయితే కండక్ట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఒక మంచి పాష్ పేరుతో టీచర్స్ డే అయితే మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. ఆ పాష్ పేరు ఏంటంటే మహోత్సవ్. మహోత్సవ్ అంటే ఏంటో చెప్పాలా? అంటే నాకు కూడా తెలీదు, ఈ వీడియోలో తెలుసుకుందాం అదంతా. అండ్ ఏ ఈవెంట్స్ ఉన్నాయి, ఏ డాన్స్ ఉన్నాయి, కొంచెం డాన్స్లు కూడా ఉన్నాయంటే ఇవన్నీ ఈ వ్లాగ్లో చూద్దాం. సో ఇప్పుడైతే రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకోండి, చిట్టుగా ఎలా రెడీ అలా వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. లెట్స్ రెడీ, లెట్స్ గెట్ డ్రెస్డ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మొత్తం మీద రెడీ అయితే అయిపోయాం. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 2:30కి ఈవెంట్ స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడే 2:23 అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అసలు అక్కడ ఈవెంట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఇవన్నీ చూసేద్దాం. సో లెట్స్ గో. మా యూనివర్సిటీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనకి ఏ డ్రెస్ కలితే డ్రెస్ చేసుకొచ్చి ఈవెంట్ వస్తుంది. ఇది ఒకటే నాకు బాగా నచ్చింది, ఇది తప్ప అన్ని వర్స్టే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మా కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా మంది మా కాలేజ్ స్ట్రెంత్ అని అడుగుతారు కదా. ఎంత స్ట్రెంత్ పెరిగిపోయిందంటే, ఏకంగా ఈ రోడ్డు మొత్తం వెహికల్స్ పెట్టుకుంటున్నారు స్టూడెంట్స్. చూడండి, ఇది మెయిన్ రోడ్డు, కాలేజ్కి వచ్చే రోడ్డు. ఈ రోడ్డు మొత్తం అసలు వెహికల్స్. ఎలానో ఈవెంటే కాబట్టి నేను ఈ బొక్కల బ్యాండ్ వేసుకొచ్చేసాను. ఇప్పుడు లోపలికి ఎలా చేస్తారో చేయరో డౌట్. ఆయన మనల్ని ఎవరు రాబేది ఎలా చేస్తారో చూడండి. ఇప్పుడు ఎందుకంటే ఈవెంట్ కాబట్టి మనం ఏమన్నా వేసుకోవచ్చు. మొత్తం మీద ఈవెంట్ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం. సారీ, వీడియో స్టార్టింగ్ లో ఈవెంట్ పేరు అయితే తప్పుగా చెప్పాను. ఈ పేరు నాకు నోటుతో తిరగదు, కానీ మీరే చదివేసుకోండి. ఇంకా మా డిప్యూటీ హెచ్ఓడి సార్ స్పీచ్ తో స్టార్ట్ అయ్యి మా బ్రాంచ్ ఫెస్ట్ అయిన త్రక్ష గ్లిమ్స్ అయితే ప్లే చేశారు. దాన్ని చూసి మా జూనియర్స్ కొంచెం ఎక్సైట్ అయ్యారు. ఆ తర్వాత మా ఫ్యాకల్టీతో యాక్టివిటీస్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే, ఇదివరకు మన సుమాక షో చేసేది కదా స్టార్ మహిళని, సేమ్ అందులో ఉన్న గేమ్స్ టైప్ ఇవి కూడా. ఒకళ్ళకి హెడ్ ఫోన్ పెట్టించి ఫుల్ గా మ్యూజిక్ పెట్టేస్తారో, ఆపోజిట్ వాళ్ళు ఏ డైలాగ్ చెప్తున్నారో వీళ్ళు ఫుల్ మ్యూజిక్ పెట్టుకుని ఆ డైలాగ్ ని ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. అంతే సింపుల్. మా మేడం కి ఈజీ డైలాగ్ రావడం వల్ల చాలా ఈజీగా చెప్పేశారు. బట్ నెక్స్ట్ వచ్చిన సార్ పరిస్థితే బాగాలేదు. ఏదో బట్టతోడికి దువ్వని గిఫ్ట్ ఇచ్చినట్టు మా సార్కి ఎంత ఈజీ డైలాగ్ వచ్చినా పని అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మా సార్కి తెలుగు రాదు, మనకు అది తప్ప ఏది రాదు. సింగిల్ హ్యాండ్ సార్, మీరు చెప్పండి సార్. సార్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్, తెలుగు రాదు. Any center, any time, single hand. నెక్స్ట్ మన రాజు సార్, ఈయన మామూలుగా మాట్లాడితేనే డైలాగులు చెప్పినట్టు ఉంటది. ఇంకా డైలాగ్ అంటారా, ఏదో మాటలు చెప్పినట్టు చెప్పేశారు. లాభం లేదు.
మధ్యలో బోర్ కొట్టకుండా మనోళ్ళు మన జూనియర్ ఎన్టీఆర్ దేవరా సాంగ్ కి డాన్స్ అయితే చేశారు. నా పాటికి నేను వ్లాగ్ తీసుకుంటుంటే ఈ యాంకర్ పాప వచ్చి మధ్యలో మన వ్లాగ్ ని డిస్టర్బ్ చేసేస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ నాకు మంచి ఆసక్తిగా అనిపించింది. ఎందుకంటే ఫ్యాకల్టీ మనల్ని అడిగే క్వశ్చన్లన్నీ మా వాళ్ళు చాలా తెలివిగా ఒక స్లిప్పుల్లో రాసి మళ్ళీ వాళ్ళని అడిగారు. అందులో మా మేడం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ చాలా ఆసక్తిగా మా మేడం ఏ హీరో పేరు చెప్తారని చెప్పి చాలా వెయిట్ చేశాను. బట్ లాస్ట్ కి మా మేడం మటుకి చాలా సేఫ్ గా అందరూ మనోళ్ళే బ్రో అన్నారు. నెక్స్ట్ మన ఆల్రౌండర్ వంశీ సార్కి వచ్చిన క్వశ్చన్ వచ్చేసి యూట్యూబర్ రా మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. అందరి అదృష్టం చింతపెక్క అంత ఉంటే ఈసారి అదృష్టం మట్టికి చింత చెట్టు అంత ఉంది. ఎందుకలా అంటానంటే ఈ సార్కి వచ్చిన స్లిప్ లో స్టేజ్ మీదకి ఒక స్టెప్ వేయమని ఉంది. స్టెప్ వేయడానికి మా సార్ కొంచెం మొహమాట పడుతున్నారు కాబట్టి ఈ సార్కి తోడుగా మా రాజు సార్ కూడా వెళ్ళారు. ముందు స్టేజ్ కి స్టెప్ వేయగానే పాపం కాల్ పట్టేసిందేమో అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది అదే స్టెప్ అని. ఇంత అద్భుతమైన దృశ్యం చూసిన తర్వాత మనకు కొంచెం రిలాక్సేషన్ కావాలి కాబట్టి మళ్ళీ మా సెకండ్ ఇయర్స్ డాన్స్ అయితే చేశారు. నెక్స్ట్ మన బేసికలీ బ్రో వచ్చి బేసిక్ గా స్టాండప్ కామెడీ అయితే చేశాడు. మనోడు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు కదా. చాలా బేసిక్ గా నేచురల్ గా చేస్తాడు కామెడీ. ఫస్ట్ ఇయర్స్ కి అయితే మన కాలేజ్ గురించి కూడా చెప్పాలి. మన కాలేజ్ లో ప్లేస్మెంట్స్ కి, స్టడీస్ కి, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కే కాకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మనం సర్టిఫికేట్స్ ఇవ్వాలి. ఎందుకంటే మన మగాడికి వాళ్ళు మెయిన్లీ అమ్మాయిలకి అక్కర్లా. ఎందుకంటే వాళ్ళకి ప్రశాంతంగా మన బ్లాక్ నుంచి వస్తారు, మనమైతే మొత్తం ప్రదర్శన చేసుకుంటారు. ఇప్పటి వరకు మీరు బాగా వెయిట్ చేస్తున్న కళాఖండం ఇదే. ఇది డాన్స్ అని చెప్పడానికి నాకు కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే మనోడు స్టేజ్ ఎక్కి తడుకొట్టేయడం, గిటార్ వాయించడం ఇవన్నీ అట్ ఏ టైం చేయడం వల్ల అది డాన్స్ అని ఫైనలైజ్ చేయడానికి నాకే టైం పట్టింది. బట్ లాస్ట్ కి మనోడు వేసిన ఫ్లోర్ మూమెంట్స్ చూసి ఇది డాన్స్ అయినా క్లారిటీ వచ్చింది. ఈ కళాఖండం నేను ఒక్కడనే ఎందుకులే కానీ మీరు కూడా నాతో పాటు చూడండి. అంత కరెక్ట్ గా అనిపించట్లేదు కదా. దీనికి మ్యాచ్ అయ్యే బీట్ నేను వేస్తాను చూడండి. వద్దంటే ఏములాడపోతాను అంటడే, పోరగాడి గుండు ఆడకిస్తానంటడే, రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే, కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే, బాటా పైలమే అవ్వా, మూటా పైలమే అవ్వా, మాటా పైలమే అవ్వా, జపా పైలమే అవ్వా, మాటా పైలమే.
నేనేదో సరదాగా అంటున్నా తప్ప మనోడు స్టేజ్ కి చాలా బాగా పర్ఫామ్ చేశాడు. డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే, జస్ట్ ఫర్ ఫన్ అంతే. మళ్ళీ మన రాజు సార్ ఈ రోజు ఏంటో మంచి ఫామ్ లో ఉన్నారు. మన డిపార్ట్మెంట్ కి గాన కోకిల గాన గంధర్వి అలాగే ఫామ్ లో మంచి సాంగ్లు అయితే వదిలేరు మనకి. సంతోషాలే నీ సొంతం, నీవే 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 నేనంటా. ఇక్కడతో మన ఎంటర్టైన్మెంట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. మన డీన్ సార్ వచ్చారు, మన ఫ్యాకల్టీస్ అందరితో గిఫ్ట్లు ఇచ్చి కొన్ని ఫొటోస్ అయితే దిగారు. తర్వాత సమ్యక్ ఫేస్ ట్రైలర్ అయితే వేశారు. బై ది వే మీలో ఎంతమంది సమ్యక్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎంతమంది సమ్యక్ వస్తున్నారో కింద కామెంట్స్ చెప్పండి. ఇంకా లాస్ట్ లో ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసిన మా ఎంబీఏ నెక్సెస్ టీం వాళ్ళని వాళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేసుకున్నారు. ఏంటో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను సేపు మన జగన్మావ ఎమ్మెల్యేని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అనిపించింది నాకైతే. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికి ఖచ్చితంగా మంచి చేస్తాడని నమ్మకం నాకుంది. చెప్పు నెక్సెస్ అంటే ఏంటి అసలు? నెక్సెస్ అనేది మన ఎంబీఏ ఒక స్టూడెంట్ బాడీ వింగ్ అనమాట. సో నెక్సెస్ వచ్చేసి లైక్ మన ఎంబీఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ ఈవెంట్స్ జరిగినా లేదంటే ఎలాంటి కల్చరల్స్ చేయాలనుకున్నా, సెంట్రల్ ఈవెంట్స్ ని రిప్రజెంట్ చేయాలనుకున్నా కూడా నెక్సెస్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటుంటారు. ఓకే, మనోడు నెక్సెస్ లో వైస్ ప్రెసిడెంట్ అంటే ఏం చేస్తావు? ఏం చేయడు, ఏం చేయకుండా ఉండడమే వైస్ ప్రెసిడెంట్ పని. ఏం చేయను, మొత్తం ఫినిష్ లేదంటే టీం తెలుస్తుంది చూస్తుంటే. ఇంకేంటి ఈ రోజు ఈవెంట్ గురించి నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? నా ఫేవరెట్ టీచర్ వచ్చేసి టీచర్ అనమాట. చాలా బాగా చెప్తారు ఆ టీచర్. సో అది గైస్ కంప్లీట్ గా మన వ్లాగ్ అయితే. నాకు తెలిసి ఈ వ్లాగ్ లో కొంచెం ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, ఎందుకంటే నేను వ్లాగ్స్ ఒకటి రికార్డ్ చేయడంలో అంత ప్రొఫెషనల్ కాదు కాబట్టి, నాకు అంత రాదు కాబట్టి కొంచెం ఇన్కంప్లీట్ ఉంటుంది. బట్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ కొంచెం ఫన్నీగా, కొంచెం ప్రీ ప్లాన్ గా అయితే చేస్తాను పక్కగా. అండ్ నెక్స్ట్ నేను అనుకుంటున్న వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై కాలేజ్ లైఫ్. బట్ అది మీకు ఫాస్ట్ గా కావాలంటే ఈ వీడియోకి కుదిరినంత ఫాస్ట్ వరకు 250 లైక్స్ అండ్ 50 కామెంట్స్ చేశారనుకో, నాకు కొంచెం మోటివేట్ ఫీల్ అయ్యి నేను కొంచెం అది ఎంత ఫాస్ట్ కుదిరితే అంత ఫాస్ట్ గా రికార్డ్ చేసి పోస్ట్ అయితే చేస్తాను. సో ఇది కంప్లీట్ గా ఈ వీడియో గురించి అండ్ నెక్స్ట్ రాబోయే వీడియో గురించి అయితే. దట్స్ ఇట్ ఫర్ నౌ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ. థ్యాంక్ యూ. ఇంకా యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్స్ పెరిగి ఇంకా హై లెవెల్లో రీచ్ అవ్వాలని యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.